బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యూస్ చేయకుండా కేక్స్ వస్తాయా అనే మీ డౌట్‌కి అయితే మీకు ఇక్కడ సమాధానం అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి. నేను లైవ్‌లో అయితే చేసి చూపించాను. ఇది వెనీలా ఎగ్‌తో చేసిన కేక్ అండి. నేను ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా నేను వాడలేదనమాట. వాడకుండా నేను చేశాను. అలాగే కూడా మిల్క్ కూడా యూస్ చేయలేదు. మిల్క్ యూస్ చేయకుండా చాలా తక్కువ క్వాంటిటీలో ఆయిల్ అయితే వాడాననమాట. ఆ విధంగా అయితే కేక్ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేను కేక్స్ అన్నీ కూడా స్టవ్ మీదే బేక్ చేసుకుంటాను. అలాగే నేను న్యూ ఇయర్ కేక్స్ అన్నీ కూడా స్టవ్ మీద బేక్ చేసుకున్నాను. అప్పుడు తీసిన వీడియో ఇది. షార్ట్ అయితే తీశాను. లైవ్‌లో కూడా చేశాను. లైవ్‌లో డీమోల్డ్ చేసిన కేక్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా కింద అయితే ట్యాగ్ చేస్తాను. ఖచ్చితంగా చూసి ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ అయితే నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యూస్ చేయకుండా చేశాను. నెక్స్ట్ మళ్ళీ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యూస్ చేశాను. దానికి దీనికి డిఫరెన్స్ పెద్దగా నాకేమనిపించలేదు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. కేక్ హైట్ కూడా చాలా బాగా వచ్చింది.